నమస్తే, నేను సహనా. వెల్కమ్ టు ఎల్ న్యూస్. పుట్టిన ప్రతి ఒక్కరూ ఓ స్టేజ్ వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవుతారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి ప్రొఫెషన్ ఏంటని అడిగితే క్లారిటీ లేదు. అందరికీ సుపరిచితులే. మల్టీ టాలెంటెడ్, ఒక వయలినిస్ట్, ఒక ఫిలాసఫర్, శాండ్ ఆర్టిస్ట్, ఇలా చాలా విధాలుగా సెటిల్ అయ్యారు. తనతో డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రాంతి రిసా గారు. నమస్కారం సార్. నమస్తే. మీ ప్రొఫెషన్ ఏంటి అని అందరు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఏదో ఒకటి చెప్తా అప్పటికప్పుడు, అంతే. అప్పటికప్పుడు ఏదో ఊరికి అడుగుతారు అంతే. దానివల్ల ఏమిటి ఉపయోగం? ఏంటి శాండ్ ఆర్టిస్ట్, శాండ్ ఆర్ట్కి ఉన్న గొప్పతనం ఏంటి? దీనికి గొప్పదనం ఏం లేదు. గొప్పదనం ఆపాదిస్తున్నాం మనం, అంతే అంటారు. అంతే. దాన్ని మీరు నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాల టైం? అది ఎవరు నేర్పించారు? దాని యూనివర్సిటీస్ లేవు. మీరే ట్రై చేశారా? ఎవరైనా చిన్నప్పుడు ఇసుకలు బొమ్మలు వేసినాం. అది కొంచెం మంచిగా చేస్తే శాండ్ ఆర్ట్ ఉంటుంది. అన్ని పనులు నేను ఈక్వల్గా చేస్తున్నాను, కానీ కొన్నిటిని గొప్ప అంటుంది సమాజం, కొన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది. ఉదాహరణకి నేను కలిసే కంటే ముందే అందరికి సమోసా ఇచ్చి నా గ్లాసులో నేను కడుక్కొని వచ్చాను. అది గొప్ప పని కాదా? కాకపోతే అది అందరూ చేస్తారు కాబట్టి దానికి విలువ లేదండి. అట్లా. సో ప్రొఫెషన్ అనేది ఉంది ప్రాపంచికంగా. నేను ప్రొఫెషన్కి ఏ విలువ ఇస్తలేను. అన్ని పనులు సమానంగా చేసేవాడికి ప్రొఫెషన్ ఉండదు. అట్లా. క్రాంతి రిసా గారు మామూలు రీజన్ విలువండి, అంతే. అంటే ఈ ఫార్మాలిటీస్ అంటే కొంచెం అట్లా మీరు ఓపెన్గా మాట్లాడలేరు. రెండోది, మీరు జస్ట్ ఒక ఉద్యోగం చేసినట్టు కాకుండా ఓపెన్ అప్ కాండి. మీరు కూడా చర్చలోకి దిగండి. ఉతికారేయండి, నేనేమన్నా చెప్పాల్సి చెప్తాను. అట్లా. క్రాంతి రిసా మల్టీ టాలెంటెడ్, ఒక వయలినిస్ట్, ఒక ఫిలాసఫర్, శాండ్ ఆర్టిస్ట్, ఇలా మీలో ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి? తెలియదు నాకు. తెలియదు. అందరిలో ఉంటాయి ఇవన్నీ, ఎక్కువ తక్కువ అంతే. ఇప్పుడు అందరూ యాక్టింగ్ చేస్తారు. బెస్ట్ యాక్టర్ ఒకడు ఉండొచ్చు, అందరూ వంట చేస్తారు. బెస్ట్ షెఫ్ ఒకడు ఉండొచ్చు. సో అందరికీ అన్నీ వచ్చు. ఇప్పుడు సమస్య అంతా ఏంది, దేంట్లో గుర్తింపు వచ్చింది అనేది మనిషి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. సో గుర్తింపు వచ్చిన దాన్ని మనం రికగ్నైజ్ చేస్తున్నాం, అంతే. అదర్వైజ్ మీరు అవన్నీ చేస్తున్నారు, నేనే ఏదో చేస్తున్నా. సో అందరూ ఏదో చేస్తున్నారు ఇక్కడ, అంతే. ఫ్రాంక్గా చెప్పాలంటే అందరూ ఏదో ప్రయత్నం చేస్తున్నారు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాడుతున్నారు. అట్లా మల్టిపుల్ ప్రొఫెషన్స్ లో ప్రాచుర్యం పొందారు. ఇన్ని రకాలుగా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అందరు చేస్తారు. డబ్బులు ఎవరు లేరు, ఇన్స్పిరేషన్, ఆదర్శం లేదు, అలాంటివి ఏమి లేవు. డబ్బులు అందరికి ఇష్టం ఉంటుంది అన్నీ చేయడం, కానీ డబ్బులు రావు కాబట్టి చేయరు, అంతే. ఇప్పుడు సినిమా అంటే ఎందుకు అంత క్రేజ్? డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎందుకు క్రేజ్ అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అని. ఎందుకు నువ్వు టీ ఎందుకు అమ్మవు? డబ్బులు రావు కాబట్టి. చెప్పులు ఎందుకు కుట్టవు? డబ్బులు రావు కాబట్టి. ఒకవేళ చెప్పులు కుడితే ₹1,00,00,000 రెమ్యునరేషన్ వస్తుంది అంటే ఇప్పుడు సినిమా స్టార్లు అంతా సినిమాలు మనకు వదిలేసి చెప్పులు కుట్టుకునేవాళ్ళు. ఎక్కువ డబ్బులు ఏది వస్తే అది ప్రపంచం కబ్జా చేస్తుంది, అంతే. ఇందులో ఏం పెద్ద రహస్యం లేదు. నేను దాన్ని తీసేసిన. డబ్బులు వస్తే ఏంది, లేకపోతే ఏంది. మనకు నచ్చిన పని చేసుకోవాలి, మనకు ఆనందంగా ఉండాలి, మనం సమయం మర్చిపోవాలి. మనం ఎవరికో స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈ భూమి మీద లేము. మనం మన పని చేసుకుంటుండగా ఎదుటి వ్యక్తికి ఏదైనా నచ్చితే అది వాళ్ళ గ్రేట్నెస్, అంతే. సో మనం వేరే వాళ్ళని మెప్పించే విధంగా లేదా ఈ సమాజం నచ్చాలి నన్ను అని అనుకునే విధంగా చేసిన పని ఒక్కటి కూడా లేదు నేను. అట్లా. అందుకని అన్ని ప్రశ్నలు, శాండ్ ఆర్ట్ ఎంతో, మీతో మాట్లాడడం ఎంతో, గిన్నెలు గడడం ఎంతనో, వయలిన్ వాయించడం ఎంతనో, సినిమా తీస్తే అది ఎంతనో, అన్నీ ఒకటే. ఎందుకంటే చేసేవాడు ఒకటే కదా. సో మనసుకు నచ్చింది చేస్తూ ఉంటారు. అందరు అదే చేస్తారు, కుక్క, పిల్లి, ఎవ్రీథింగ్. అంతకంటే ఏముంది ఇక్కడ? కానీ మనసుకి నచ్చినా నచ్చకపోయినా జీవితంలో ఏదో ఒక విధంగా సెటిల్ అవ్వాలి కాబట్టి అన్ని సెటిల్ అయ్యే ఉన్నాయి మనిషి తప్ప. ఇప్పుడు ఆ పిట్ట దొరికింది మాకు, అది కూడా వచ్చిన తర్వాత ఇంత కూడా బాధపడలే. ఆయన గంప కింద కూర్చొని నిద్రపోయింది, అంతే. మనిషికి ఒక్కడికి ఆరాటం, ఎన్నున్నా ఇంకా సెటిల్ అంటే ఏం కావాలి? అసలు ఏమొస్తే మైండ్ సెటిల్ అవుతుంది. ఇక్కడ సెటిల్ అయ్యేది బేసికల్గా మైండే. సో మైండ్ సెటిల్ అవ్వదు ఎప్పటికీ. ఎంత ఉన్నా ఇంకొంత కావాలని చెప్తుంది మైండ్ యొక్క ఫిత్రత్, దాని స్వభావం. ఇప్పుడు మీ మైండ్ సెటిల్ అయిందంటారా, కాలేదంటారా? 100% సెటిల్ అయింది. సెటిల్ అవ్వడానికి ఏం చేశారు? ఏం చేయకూడదు. సెటిల్ అవ్వాలి అలాంటివి ఏమీ లేవు. మరి ఎలా సెట్ అయింది? ఉన్నదాన్ని అనుభవిస్తే సరిపోతుంది సెటిల్ అంటే. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ కాదు, సర్దుకుంటారు. అది కూడా కాదు, మరి యాక్సెప్ట్ చేయడం. ఓకే.
నేను సర్దుకోవట్లేదు, లేకపోతే దాన్ని ఏమంటారు కాంప్రమైజ్ అవ్వట్లేదు, అంగీకరిస్తున్నాను అంతే. ఒకప్పుడు యాక్టర్ ఒక మూవీలో యాక్ట్ చేశారని విన్నాము. యాక్ట్ చేయలేదు, ఊరికే ఉన్నా. లేదు అట్లా ఊరికే ఉన్నంతే. ఊరికే ఉన్నా. ఆ డైరెక్టర్ ఊరికే ఉండమంటే ఉన్నానంతే. పెయింటింగ్ గోడకు చూసావు అక్కడ, అట్లుందా? కాదు, పెయింటింగ్ గోడకు ఉంది చూడు, ఏదో పెయింటింగ్ గోడకు ఉంటుంది కదా, అట్లున్నా నేను. అంటే ఏమీ చేయలేదు, నాకు ఎవరు ఏ సలహా ఇవ్వలేదు, ఊరికే ఉన్నాను. అది ఒక వేరే ఎక్స్పీరియన్స్. మీ జీవిత లక్ష్యం ఏం లేదు, ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నీతో సరిగ్గా మాట్లాడడం అనుకోని ఇదే లక్ష్యం అంటే అంతే. జీవిత లక్ష్యం అంటే ఏముండదు, ఒక్కొక్క క్షణంలో మనం అది సమర్థవంతంగా చేస్తుంటే జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలని కూడా లక్ష్యం అనుకో, ఈ గంట బాగా చదవాలి, నెక్స్ట్ గంట బాగా చదవాలి, రేపు చదవాలి, 6 months తర్వాత చదవాలి, ఆ తర్వాత ఎగ్జామ్ సరిగ్గా రాయాలి. ఇవన్నీ చిన్న చిన్న లక్ష్యాలు నెరవేరుస్తూ పోతే శాశ్వత లక్ష్యం నెరవేరుతుంది, అంతిమ లక్ష్యం. నాకు అవి కూడా లేవు. మీ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు లేదా? ఒక కష్టం కూడా ఎదుర్కోలేదు, అసలు కష్టాలు లేనే లేవు. అంతా మన యొక్క సైకలాజికల్ ప్రాబ్లం అవి. కష్టం అంటే ఏంది, నువ్వు అనుకున్నట్టు లేదు అంతే. కష్టం అంటే మనం అనుకున్నట్టు బయట లేదు అంతే. ఇప్పుడు గుడిసెలో ఉన్నావు, నువ్వు బిల్డింగ్ లో ఉండాలనుకుంటున్నావు, అందుకని గుడిసెలో ఉంటే కష్టం కూడా అనిపిస్తుంది, గుడిసెని ఇష్టపడితే. సో నేను ఇప్పుడు నాకు మా ఇంటికి చాలా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న వాళ్ళంతా పేదరికం అనుభవించారు, నేను ఎప్పుడు పేదరికం అనుభవించలేదు. అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఏది ఉంటే అది ఫుల్ ఎంజాయ్ చేయడమే. ఇప్పుడు వేసుకున్న లాగు బొక్కు ఉందనుకో, అరే బొక్కున్న లాగు వేసుకున్నావు అని బాధపడకూడదు, గాలి ఎంత బాధ అవుతుంది పిర్రకని ఎంజాయ్ చేయాలంతే. రెండు లేవు, నేను ఉన్నది యాక్సెప్ట్ చేస్తున్నాను. నెగిటివిటీ లేదు, పాజిటివిటీ లేదు. పాజిటివిటీ అంటే నీకు నచ్చడం లేదు కానీ యు ఆర్ యాక్సెప్టింగ్. నాకు నెగిటివిటీ పాజిటివిటీ అంతా పుస్తకాల ద్వారా మనకు వచ్చినాయి, అన్ని ఆలోచనలే. నీకు నచ్చితే ఇప్పటికి చదువుతా, ఊరికే చదువుతా. అది పుస్తకాలంటే నీకు ఒక couple of hours పడుతుంది, అట్లా లేదు. జానర్స్ ఉన్నాయి, రకరకాల ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంటెలిజెన్షియా ఉంది, సిద్ధాంతకర్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు. తర్వాత మన భారతీయ యోగ సామ్రాజ్యంలో ఉన్న రకరకాల యోగులు ఉన్నారు. మళ్ళీ అదొక పెద్ద చర్చ, అంటే దాని సబ్జెక్ట్ వేరే, అది సపరేట్గా పెట్టుకోవాలి. నువ్వు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. నేను పుస్తకాలు రాస్తున్నా, చాలా మంది రాసిన పుస్తకాలు చదివాను, ఊరికే చదువుతా. నేను చదవడానికి కారణం ఒక్కటి చెప్పగలను. మనలాగే మనిషి రూపంలో ఉండి ఏదో దేశంలోని ఎక్కడో జీవించిన వాళ్ళ ఆలోచన ఎట్లుంది అని తెలుసుకున్నాం అంతే. వాళ్ళని తెలుసుకుని ఆచరించడానికి ఏ పుస్తకం చదివాను నేను. స్పెషల్ ఒకవేళ భూమి నుంచి పుస్తకాలు డిసెప్టర్ అయిపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు, నేను బాగానే ఉన్నా. అంటే ఎవరో చెప్పింది ఆచరిస్తూ పోవడం అంటూ ఏమి లేదు, అది అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ ఊరికే చదువుతా. ఓహో ఫ్రెండ్కి నిషి ఇలా ఆలోచించేవాడు, అచ్చా ఓకే ఓకే. ఆ ఎక్స్పెక్టేషన్ గురించి చార్లెస్ బుకోస్కి ఇట్లా అన్నాడు, అచ్చా అచ్చా ఓహో అది తన అండర్స్టాండింగ్. బుక్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయా? లేదు, నేను అసలు నాకు జీవితంలో ఏది ఇన్స్పిరేషన్ కాదు. వాట్ నెక్స్ట్ అనే ఎంతూజియాజంతో చదువుతారా? ఊరికే చదువుతా, ఇప్పుడు చెప్పినది ఊరికే చదువు. అసలు ఏం చెప్తున్నాడు అతను తెలుసుకోవడం చదువుతాను. పుస్తకం చదివితే కొన్నిసార్లు పుస్తకం ఇలా రాయాలో తెలుస్తుంది, ఇలా రాయకూడదు తెలుస్తుంది. పుస్తకం బాగుందని లేకుండా డిజైనింగ్ బాగుందని తెలుస్తుంది, డిజైనింగ్ బాగాలేదు ఏమి లేదని ప్రింటింగ్ క్వాలిటీ బాగుందని తెలుస్తుంది. రకరకాలుగా ఏదో ఒకటి తెలుస్తుంది ఊరికే అట్లా. నిజానికి భూమి పుట్టిన తర్వాత ఒక 2 కోట్ల పైచలు పుస్తకాలు ముద్రించబడ్డాయి. అందులో 90% చదవక్కర్లేదు అసలు అని తెలుసుకున్నాను నేను. చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, అవన్నీ చదవకొని చెప్తారా? అట్లా చెప్పను. ఎందుకు? నీవు చదివి అట్లా కాదు, నీవు తెలుసుకోవాలి. అప్పుడు అందరికి టైం వేస్ట్ అవుతుంది. అట్లా కాదు, ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి. ఉదాహరణకి పెళ్లి చేసుకుంటే వేస్ట్ కూడా చెప్పాడు, చేసుకోకుండా ఉంటావేంది. నీవు తెలుసుకోవాలి. నువ్వు దిగి సముద్రంలోకి నువ్వు ఇదంతా వేస్ట్ అని తెలుసుకోవడం, అప్పుడు నీ స్వానుభవం అవుతుంది. సో బుక్స్ ఉన్న వాటిలో ఇప్పుడు 100 బుక్స్ ఉంటే అందులో 90 వేస్ట్ అంటారు. వేస్ట్ అంటలేను, అందులో ఏం ఉండదు. ఓన్లీ మైండ్ సమాచారం యొక్క ఎక్స్పాన్షనే ఉంటుంది.
కొన్ని పుస్తకాల్లోనే జీవితం యొక్క కోర్కి సంబంధించిన అన్వేషణ, వాళ్ళు ఏదో కొత్తది కనుక్కున్నారు, అట్లాంటి దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రీడ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, లేకపోతే ద బుక్ ఆఫ్ చువాంగ్సు, ఇట్లాంటి పుస్తకాలు చదివితే దే ఆర్ నాట్ ఆర్డినరీ బుక్స్. దానికి ఒక స్పెషల్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి, చదివేవాడికి ఒక తరహా కాంప్రహెన్షన్ ఉండాలి. అదర్వైజ్ దే లుక్ రెడిక్యులస్, అంటే మీనింగ్లెస్ ఉంటాయి ఆ పుస్తకాలు చదివితే. అట్లా ఇప్పుడు ఇన్ని ఆర్ట్స్ వేశారు మీరు, పెయింటింగ్ వేసే ముందు ఇలా వేయాలి అనే ఆలోచన ఎలా వస్తుంది? అట్లా ఏముంది అంటే స్పెసిఫిక్ ఎక్కడికైనా అలా వెళ్ళి ఏముంది, ప్రశాంతంగా అలా కూర్చొని ఏముంది. రోజు భోజనం చేసేవాడు, భోజనం వండుకునేవాడు ఎక్కువ ఆలోచించాడు. ఇవన్నీ ఆలోచనలు ఎలా వచ్చాయి? అదే చెప్తున్నాను, నీకు ఆన్సర్ ఇచ్చేసిన ఆల్రెడీ. మళ్ళీ సేమ్ చెప్తా. రోజు భోజనం వండుకునేవాడు ఎక్కువ ఆలోచించాడు ఏం వండుకోవాలని. సంవత్సరానికి ఒకసారి ఉండేవాడు ఏమో ప్లాన్ చేస్తాడు. సో ఏదైతే మనం జీవితకాలం చేస్తున్నాం, ఎగ్జాంపుల్ నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు నీ పుట్టినప్పుడు శ్వాసిస్తున్నావు కదా, నెక్స్ట్ శ్వాస ఎలా తీసుకోవాలని ఏమైనా ప్లాన్ చేసినావు? అది నేచురల్ గా జరుగుతుంది. ఇది కూడా నేచురల్ గా, అంటే నేను చేసే అన్ని పనులు శ్వాసతో సమానంగా చేస్తాను. గూగుల్లో చూసి చేస్తారా? లేదు, ఇది నేను చేసింది కదా, మా ఫ్రెండ్ చేసింది. నేను చేసినవి వేరే. ఈ చుక్కలు అందరూ నేను చేసినవి. అంటే ఎక్కడెక్కడ హార్డ్ వర్క్ ఉందో అది నాది కాదు. చేయను, కూలోళ్ళు చేస్తారు హార్డ్ వర్క్, నేను ఎందుకు చేస్తా? అంటే మీరెందుకు చేయకూడదు. ప్రకృతిలో ఏదన్నా హార్డ్ వర్క్ చేస్తుందా? ఇంతవరకు ఒక్క పులి కానీ జంతువు కానీ ఒక్క బ్యాగ్ మోసుకున్న దాన్ని చూపిన. పెయింటింగ్ వేయడం హార్డ్ వర్క్ ఎలా? ఎందుకైతే స్మార్ట్ వర్క్. నేను నీకు నత్తి ఉంటే కష్టమవుతుంది మాట్లాడడం. మనం మాట్లాడడం హార్డ్ వర్క్ నీకు అయిపోయా. అదే గొంతులో కొన్న గుళ్ళు అయిందను, కురిపోయింది అనుకో, అప్పుడు కష్టమైపోతుంది మాటకి. అది హార్డ్ వర్క్ అంటే. హార్డ్ వర్క్ అంటే ఏమి లేదు, నీకు ఎలా చేయాలో తెలుస్తలేదు అంతే, అందుకని హార్డ్ వర్క్ అయింది. ఇప్పుడు వైలిన్ చాలా హార్డ్ అనిపిస్తుంది, అదే వ్యక్తి 6 ఏళ్ల తర్వాత టకటక వాయిస్తున్నాడు. వైలిన్ మారలేదు, బో మారలేదు, మనిషి మారలేదు, ఏం మారింది? ఆ సయోధ్య కుదిరింది. అది కూడా తప్పే. అడ్డగోలు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ కావు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సామెతలు మారాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ తప్పు. ఇది మానవ జాతి మిస్లీడ్ చేసిన అతి బ్లండర్ సామెత ఇది. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అడ్డగోలు ప్రాక్టీస్ చేయొద్దు. ఇప్పుడు వైలిన్ 100 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా రాదు అడ్డగోలుగా. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ద రైట్ వే. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గంలో ప్రతి అనుభవానికి ముందు రైట్ అనే పదం జోడించాడు. రైట్ మెడిటేషన్. మెడిటేషన్ చేయడం కాదు, యూ హ్యావ్ టు డూ రైట్ మెడిటేషన్. చేయొచ్చు, కానీ మన సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు కదా. మన సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికో మాట్లాడతాం. పర్లేదు చెప్పండి. అంటే ఏం చేస్తే త్వరగా సాధన నుంచి నీ మనసు బయటపడుతుందో దట్ ఈస్ రైట్ మెడిటేషన్. ఎగ్జాంపుల్ నువ్వు సైకిల్ నేర్చుకుంటున్నావు, ప్రాక్టీస్ చేయాలి కదా. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ చేసే టైం తగ్గిపోవాలి. అట్లా నీకు ఎవరైతే చెప్తారో అట్లా నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు రైట్ ప్రాక్టీస్ చేసినట్టు. అట్లా కాకుండా 50 ఏళ్ళనే సైకిల్ వస్తలేదు అనుకో, నీకెవరో తప్పుగా చెప్పారని అర్థం. దాని అర్థం నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నావు అని కాదు, యు ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఏ రాంగ్ వే అని. అట్లా జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటే అసలు అవన్నీ అబద్ధాలు. భూమి మీద ఎవరు లేరనుకో, సక్సెస్ ఎక్కడిది? ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు అనుకుందాం, నువ్వు ఏమైనా గూగుల్ సీఈఓతో పోల్చుకుంటావా? నీ చుట్టూ ఉన్న బోర్డు నీ బంధువులతో పోల్చుకుంటావు. వాళ్ళతో పోల్చుకుంటున్నాం కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చింది. మరి ఎట్లా తెలుసు సక్సెస్? పోల్చుకోవద్దు, మనం నిన్న చేసిన దానికి కంపారిజన్ తో ఇవాళ దానికన్నా తద్వారా సక్సెస్ అంటే ఎవరి మీద అని రాదా? మన మీద మనకే. నిన్నటి అట్లా అలాంటప్పుడు ఆ పదాలు వాడక్కర్లేదు. నా మీద నాకెట్లా సక్సెస్, నేనెట్లా సక్సెస్ అవుతా? హార్డ్ వర్క్ చేస్తే ఫాస్ట్ గా సక్సెస్ అవుతామంటారా, స్మార్ట్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామంటారా? ఈ రెండు నాకు అంటే కాదు. అది ఏమిటి, దేని గురించి, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ పరంగా చెప్పొచ్చు, స్మార్ట్ వర్క్ చేస్తే బాగా సక్సెస్ అవ్వచ్చు. నేను చెప్తా, ముఖేష్ అంబానీ ఆశీర్వాదం ఉంటే తొందరగా సక్సెస్ కావచ్చు. హార్డ్ వర్క్ లేదు, స్మార్ట్ వర్క్ లేదు. రైట్ పర్సన్. ఇప్పుడు ఉదాహరణ నువ్వే సంస్థ స్టార్ట్ చేసినావు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్ ఉంటే అయిపోతుంది. స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టుకుని నువ్వు ఎందుకు చేస్తావు? సో ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నప్పుడు, ఇండివిజువల్గా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ రెలవెంట్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పనిచేస్తున్నారు, రైట్ పర్సన్స్ని అసిస్టెంట్గా పెట్టుకో, పిఏగా పెట్టుకో, ఎంప్లాయీగా పెట్టుకో, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు జస్ట్ టైంకి శాలరీస్ వాళ్ళని రెస్టారెంట్కి తీసుకుపో, సంవత్సరానికి ఒకసారి బ్యాంకులకు ట్రిప్ ఇప్పి,
దే విల్ వర్క్ వెల్, అంతే. సో ప్రపంచంలో డెఫినేషన్స్ వేరు, ఇన్ రియాలిటీ లైఫ్ ఫంక్షన్స్ ఇన్ డిఫరెంట్ వే. ఒక ఫిలాసఫర్గా దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలాసఫర్ కాదు నేను, కాదా? అస్సలు అంతకంటే పెద్ద నేను బూటకమైన అనుకుంటున్నా. కాదు. నువ్వు అనుకోవచ్చు కానీ నేను బతుకున్నా కాబట్టి నేను చెప్తున్నా, ఎప్పుడు అట్లా అనుకోకు. ఓకే. ఎందుకంటే అది అతిపెద్ద అబద్ధం. మనుషులకు ఏంటంటే ఏదో పేరు పెట్టేస్తే ఫ్రీ అయిపోతారు. వీడు ఆర్టిస్టు, వీడు సినిమా యాక్టరు, ఈ అమ్మాయి హీరోయిన్, ఇతను డాక్టర్, ఫ్రీ అయిపోతుంది. నువ్వు ఒకటి దానికి లేబుల్ వేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు. అతను తెలుసు నాకు, అతను ఫిలాసఫర్. నేను అసలు కాదే కాదు ఫిలాసఫర్ అనేది అతిపెద్ద బ్లండర్. ఎవడు ఫిలాసఫర్ అంటే ఆచరించకుండా మాట్లాడేవాడు, వాడిని ఫిలాసఫర్ అనాలి. అసలు నన్ను అసలు ఫిలాసఫర్ అనకూడదు. అసలు ఎవరన్నా అనొచ్చు నువ్వు ఫిలాసఫర్ అని, నన్ను అనడానికి వీళ్ళు. ఇప్పుడు టీవీలో యూట్యూబ్లో కూర్చొని సలహాలు ఇస్తారు చూడు, వాళ్ళు ఫిలాసఫర్స్. వాళ్ళు ఒక్కటి పాటించరు, ఓన్లీ కూస్తారు అంతే. అట్లా ఇప్పుడు నా జీవితానికి ఆచరణ ప్రమాణం. సో ఎవరైతే ఆచరిస్తూ జీవిస్తున్నాడో వాడు ఫిలాసఫర్ కాదు. సో ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా అంటారా? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లనే. మీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవద్దా? ప్రశ్న తప్పు. అంటే చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పుకున్నాను. ఓకే. ఇది మానవ జాతిని పరిచయం చేసిన ప్రశ్నలు ఇది ఒకటి. అదే అంత పెద్ద విషయం కాదు. అసలు దేవుడు అవసరం ఎందుకు, అది కావాలి ఫస్ట్. ఓకే. అంటే మన క్వశ్చన్ అక్కడ. అంటే వై యూ నీడ్ గాడ్. ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్ పరంగా అయితే ఒకటి, మామూలుగా అయితే ఇదే జర్నలిజం చేశారు. అదర్వైజ్ ఏదో చదువుతున్నా. ఇప్పటికి ఈరోజు కూడా కైటర్ అందరు బుక్ చదువుతున్నా. ఆ బుక్ చదవడం వేరు, ఇన్ జనరల్ సర్టిఫికేట్ కోసం అంతే. ఊరికే కాలేజ్ చదువు, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మన మైండ్ని కాస్త బ్రాడ్ చేసుకోవడానికి. ఎడ్యుకేషన్ చదువు అంతా ఓహో ఇన్ని రకాలుగా ఆలోచిస్తారని తెలుస్తుంది అంతే. అన్నీ చదివి నీకు నచ్చిన పని చేసుకొని బతకాలి అంతే. ఓకే. 10 మంది మిమ్మల్ని గుర్తించాలని, 10 మంది మిమ్మల్ని ఎలా గుర్తించాలని అనుకుంటున్నారు? అసలు గుర్తించనే వద్దు ఎవరు. వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాదు, గుర్తించేలా నేనేం చేస్తలేను కదా. ఇప్పుడు గుర్తింపు కోసం ట్రై చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తించాలి, నన్ను వదిలేయాలి, నన్ను మర్చిపోవాలి. బేసికలీ నా ప్రయత్నం అంతా నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో, నిన్ను మర్చిపోయి నా పని నేను చేసుకుంటా. దిస్ ఈస్ హౌ దిస్ బ్యూటిఫుల్ నేచర్ ఫంక్షన్స్. అంటే ఎనిగ్మా నేచర్లో ఉన్నది ఇది. గుర్తింపు కోరుకోవడం అనేది ఒక రోగం. రాంగ్ చెప్పాలంటే మనసుకు పట్టుకున్న ఒక మందు లేని దరిద్రం అది. సో ఆ చక్కర్లో నేను లేను. నన్ను ఎవరన్నా గుర్తిస్తే అది వాళ్ళ ఇంటెలిజెన్స్, అందులో నా ప్రయత్నం లేదు కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. సో గుర్తింపు కోసం ఎవరు ట్రై చేయొద్దు, అదొక రుగ్మత, ఇట్స్ ఎ డిసీజ్. గుర్తింపు కోసం కోరుకునేవాడు ఖచ్చితంగా జీవితంలో బాధపడుతూ మరణిస్తాడు. ఎందుకంటే నువ్వు కోరుకున్నంత గుర్తింపు ఎప్పుడు రాదు. లేదా గుర్తింపు వచ్చినా నువ్వు ఎవరు గుర్తించాలని అనుకుంటున్నావు వాళ్ళు గుర్తించారు. గుర్తింపు అంటే గుంపు ఒక్కటే కాదు, ఆ గుంపులో ఎవరు నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు కూడా కనబడాలి నీకు. ఇప్పుడు సినిమాలో చూస్తాం కదా, ఎంతోమంది మెచ్చుకుంటారు కానీ హీరో తన తండ్రి వచ్చి మెచ్చుకుంటేనే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అంటే ఆయన గుర్తిస్తే తప్ప ఇతనికి సాటిస్ఫాక్షన్ కాదు. మరి మిగతా జనాలంతా తప్పి పని లేకొచ్చారా? మిమ్మల్ని ఎవరు గుర్తిస్తే మీరు తృప్తిగా, అసలు అలాంటి తృప్తిగానే ఉన్నాయి. ఎవరు గుర్తిస్తే గుర్తించకపోతే అట్లాంటి విశ్వాసాలు నాకు లేవు. అందుకే నేను ఫిలాసఫర్ని కాదు, అసలు ఐ డోంట్ ఫిట్ ఇన్ టు దిస్ సొసైటీ. ఓకే. ఇన్ని పెయింటింగ్స్ వేశారు, ఇవన్నీ ఎక్కడైనా ప్రెజెంటేషన్ లాగా పెడతారా? చేద్దాం అనుకుంటున్నా. వెరీ సూన్. అమ్ముతున్నారా వీటిని? ఊరికే పెడతా, కొంటే కొంటారు. ఓకే. మనకు ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. అంటే సంపాదించడం అనేది వస్తుంది. అవును, నేను అడుక్కోను. ఇప్పుడు నేను పెయింటింగ్ ఇక్కడ పెడతా, ఫర్ సేల్ అని పెడతాను. నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయను, పెడతాను. అక్కడ కాస్ట్ పెడతా కానీ ఐ డోంట్ ఎంగేజ్ ఇన్ ద కాన్వర్జేషన్. తీసుకోండి బాగుంటుంది, మీ ఇంటికి కూడా బాగుంటుంది మేడం, అలా ఎక్స్ప్లెయిన్ చేయరా? నెవర్. నేను పెయింటింగ్ వేసిందే మాట్లాడుకుని ఉండడానికి, మళ్ళీ మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి, అవసరం లేదు. సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? మీ పని మీరు చేసుకోండి అంతే. డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, మరి అది ఎలా సందేశం అయ్యింది? సమాజానికి ఏమన్నా నేను నీ గురించి అడిగినవేమన్నా? లేదు, నేనంటే నా ప్రేక్షకులు అందరూ కదా చెప్తున్నా, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. ప్రకృతిని నాశనం చేయొద్దు. అంటే ప్రకృతికి కాంట్రిబ్యూట్ చేయకపోయినా పర్వాలేదు, డోంట్ డిస్ట్రాయ్ నేచర్. ప్రకృతి అన్నారు, చెట్లు నాటుతుంటారా? ఎందుకు నాటరు?
ఇప్పటివరకు ఇలా నా డిస్పోజల్లో కొన్ని మొక్కలు ఉంది. నేను ప్రతిరోజు వాటికి వాటర్ పోస్తే వాటిని బాగా చూసుకుంటాను, నా పిల్లలాగా చూసుకుంటాను. పిల్లల్లాగా చూసుకుంటారు. ఓకే, ఇంకేమన్నా? ఏది పడితే అది అడుగు. అసలు నేను ఇంటర్వ్యూ చేయనా నిన్ను? ప్రశ్నించడం ఒక ఆర్ట్. ప్రశ్నించడం నిజంగా అతిపెద్ద ఆర్ట్ అది. సరైన ప్రశ్న అడిగితే ఎదుటి వ్యక్తి ఆగిపోవాలి, సరైన జవాబు చెప్తే ప్రశ్నించేవాడు ఆగిపోవాలి. అట్లా వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు దిమ్మ తిరిగే ఒక రసాస్వాదన క్రియేట్ అవుతుంది అట్లా. సో ఇంటర్వ్యూ చేయాలని అడిగినంతసేపు నువ్వు నిజంగా ప్రశ్నించలేవు. నువ్వు ఇంటర్వ్యూవర్ ఛానల్ అన్ని పక్కన పెట్టి నువ్వు నన్ను చూడాలి, నేను నిన్ను చూస్తా, అక్కడ ప్రశ్న పుడుతుంది. రియల్ క్వశ్చన్ అంటే నీ జీవితాన్ని అనుసంధానం చేసినప్పుడు ప్రశ్న పుడుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ తీసుకునిరా అని చెప్పాను ఇంటర్వ్యూ చేయడానికి. నువ్వు ఎప్పటికీ రైట్ క్వశ్చన్ అడగలేవు. నీ కడుపు నొప్పి లేస్తే అప్పుడు ఏది అడగాలో అని అడుగుతావు. అక్కడ వాడు చెప్పకపోతే వాడిని గల్లా పట్టుకుని నువ్వు కావాల్సింది తెచ్చుకుంటావు. సో సబ్జెక్ట్లోకి నిన్ను దూర్చాలి. నేను ఎట్టయితే నేను సబ్జెక్ట్ పెట్టుకున్నాను, ఇంటర్వ్యూ వరకు నువ్వు అవుట్ సైడర్ గుండా అడుగుతున్నావు. నువ్వు ఇన్సైడ్ సర్కిల్లోకి వచ్చి అడిగితే ఇన్సైడ్ సర్కిల్లో రావడానికి మీరు ఏది కాదంటలేదు. అక్కడి నుంచి అడుగంటే ఇప్పుడు నేను ప్రొఫెషన్ ఎంచుకుని నేను బేకూఫ్ అడుగు అంటే నేను తప్పని చేస్తున్నా. అట్లా అడిగినప్పుడు ఎదుటి వ్యక్తి జవాబు చెప్తాడు కదా. అంటే నువ్వు నిన్ను సబ్జెక్ట్గా తీసుకొని, అంటే ఇప్పుడు నేను సక్సెస్ కోసం ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా అంటే నువ్వు ఏమైనా గ్రేట్ అన్నప్పుడు వచ్చింది ఛాలెంజ్. సో మనం జస్ట్ ప్రశ్నకి జవాబు కాదు, అది మీకు రిలేట్ అవుతుందా లేదా, దాన్ని మీరు తీసుకుంటున్నారా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. అక్కడ నిజమైన కాన్వర్జేషన్స్ ద్వారం ఓపెన్ అవుతుంది. అట్లా బుద్ధుడి మీద మీ ఒపీనియన్? నాకు ఎక్కడ చూసినా బుద్ధుడే కనిపిస్తున్నాడు. ఎందుకంటే బుద్ధుడు ఎలా ఉన్నాడు ఎవరు తెలియదు కాబట్టి ఎట్లేసినా కొనుక్కుంటారు. అందుకని చేస్తా. మీకు పర్సనల్లీ ఒక ఒపీనియన్ లేదు? నాకేం ఒపీనియన్ లేదు, ఇష్టం లేదు. ఎందుకు ఇష్టపడాలి ఒక వ్యక్తిని? ఆయన తిప్పలకి ఆయన ఉన్నాడు. ఇష్టపడినప్పుడు ఎందుకు? ఇప్పుడు ఊరికే ఏది సేల్ అవుతుందో ఏది సేల్ అయితే, ఇప్పుడు నేను ఒక పంది బొమ్మ వేసాను అనుకో, సేల్ అవ్వదు. అవుతుందేమో, నేను నమ్మట్లేదు. నువ్వు భలే ఉన్నావు. అంటే నేను ఒక ఆర్టిస్ట్గా నా అధ్యయనంలో తెలిసింది ఏది సేలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు రమణ మహర్షి బొమ్మలు వేసాను. రమణ మహర్షి అంటే నాకు ఇష్టం, ఒక వ్యక్తిగా కాదు, అతని స్థితిని ఇష్టపడతా. అట్లనే బుద్ధుడిని కూడా బుద్ధుడు కాదు, అతను బుద్ధుడు అనేది ఒక స్థితి. కానీ మనం స్థితి పెయింటింగ్ వేయలేము కదా. అందుకని సూపర్ఫిషియల్గా బుద్ధుడు ఇలా ఉంటాడు, ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటే కళ్ళు వాచిపోవు, అయినా సరే అట్లే వేస్తాం మనం. ఇట్లా కూర్చొని వేస్తాం మనం, తుడలు వాచిపోతే కూర్చొని. ఎవడన్నా ఒక్కడు బుద్ధుడిని డ్యాన్స్ చేసినట్టు వేస్తారా? అట్లా వేస్తే కొనుక్కోరు, అఫెండ్ అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని కొన్నిసార్లు మనకు కూడా ప్రపంచంలో ఎవడు ఫ్రీగా డబ్బు పెట్టాడు ఇవ్వడు కాబట్టి, మనకు ఫ్రీగా ఫుడ్ దొరకదు కాబట్టి, అడుక్కుని తింటే బాగుండదు కాబట్టి, బేసిక్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదొక మాధ్యమం. సో దట్ ఐ కెన్ మేక్ లిటిల్ మనీ ఫ్రమ్ ద సొసైటీ. నేను అడగట్లేదు ఎవరిని కొనమని, కానీ ఎవరిని అడిగితే ఎంతో అంత ధరకి ఇచ్చేస్తాను. నేను ఎప్పుడు బార్గెన్ చేయను. 5 చెప్పాను, కుదరదు సార్ 4.5 తీసుకెళ్ళంట, నాకు పడదండి, అట్లా డిస్కషన్స్ ఏముండవు. రమణ మహర్షిని ఇష్టపడడానికి కారణం స్థితి అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కదలకుండా కూర్చున్నావు కదా. నేను ఇక్కడ కూర్చున్నా, కదలకుండా కూర్చున్నా. ఆ కదలకుండా చేసింది ఒకటే ఇద్దరిని, ద ఎనర్జీ కాదా. అదే ఒక నరాల బలహీనత ఉన్నవాడు అనుకో, అతను ఇట్లా కూర్చోలేడు మనలాగా. ఎందుకు? అతని స్థితి, అంతర్గత స్థితి బాగాలేదు, బయటకు నున్న ఉండొచ్చు అతను. సో రమణ మహర్షి అంటే ఈ సమస్త మానవ జాతి దేని ఎలా ఉండాలని ప్రయత్నం చేస్తుందో ఆ స్థితి అది. అంటే ఏమీ పట్టనట్టు అందరి మధ్యనే ఉంటూ హాయిగా ఉండే ఒక మానసిక సంప్రజ్ఞ స్థితి అన్నట్టు. అందరు అదే కోరుకుంటున్నారు. నువ్వు ఉద్యోగం చేసి ఆ తర్వాత దాని ద్వారా డబ్బు సంపాదించి పేరు సంపాదించి ఫైనల్గా ఉండాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వు చేసే వాటి వల్ల రాదు అది. జీవితాన్ని సరిగ్గా దర్శించడం వల్ల, జీవితం యొక్క ఆ ప్యాటర్న్ని సరిగ్గా చూడడం వల్ల, ఏది నేను ఏది నాది కాదు అని తెలుసుకోవడం వల్ల అట్లా మనిషి సంపూర్ణంగా ప్రశాంతమైపోతాడు. సో అట్లాంటి స్థితి అందరికి అందుబాటులో ఉన్న అందరూ దాని నుంచి పరిగెడుతున్నారు. అందరు అబద్ధానికి అట్రాక్ట్ అవుతున్నారు. సత్యాన్ని పట్టుకున్న వాడు చాలా అరుదు, వెరీ రేర్. శతాబ్దంలో ఒకసారి ఒకడు వస్తాడు, వాడు ఏమీ చేయడు, ప్రకృతితో సత్యాన్ని పట్టుకొని ఉంటాడు అంతే. అట్లా ఆయన స్థితిని నేను దర్శించాను. నా స్థితి ఆయన స్థితి, అందరి స్థితి ఒకటే. అది ఎవరు గుర్తిస్తే వాళ్ళది. దాన్ని నువ్వు ప్రయత్నం వల్ల రాదది.
తెలుసుకుంటే వస్తుంది అంతే. ఇప్పుడు దానికి ప్రయత్నం వల్ల అమ్మాయివి కావు, అమ్మాయి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరన్నా నేను అమ్మాయిని అవ్వాలని ప్రయత్నం చేస్తున్నా అంటే అది అఫెన్స్. అది బయట సమాజంలో ఏం జరుగుతుందని అప్డేట్స్ చాలా తెలుసుకుంటారా? చాలా. ప్రస్తుతం అల్లు అర్జున్ గారు సమ్ ఇష్యూ అయింది కదా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసల ఆటలో నిజంగా ఎవరిది మిస్టేక్ ఉందంటారు? థియేటర్ యాజమాన్యం అట్లా చెప్పనీకి రాదు. అంటే నోటీస్ చేస్తున్నా అదే అట్లా మిస్టేక్ అని ఎవరు చెప్పడానికి, ఎవరు మిస్టేక్ అవునా కాదు, అదే చెప్తున్నా. సో దానికి పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సో మనం విశ్లేషణ చేసినప్పుడు సరైన పద్ధతిలో విశ్లేషణ చేయాలి. ఒక విశ్లేషణ ఏమిటి? కామన్ సెన్స్. హీరోని చూసినప్పుడు, ఒక సక్సెస్ఫుల్ హీరోని చూసినప్పుడు జనాలకు బట్టలు చింపుకుంటారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళకూడదు. అలా వెళ్ళడం లీగల్లీ తప్పు కాదు, బట్ ఇట్ కామన్ సెన్స్ని బ్రేక్ చేస్తుంది అది. సో అదొక కామన్ సెన్స్ ప్రకారం ఒక మిస్టేక్ అది. సో యూ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. అలా వెళ్ళి ఉండకూడదు, వెళ్ళి ఉండకూడదు. పర్మిషన్తో సంబంధం లేదు. యూ షుడ్ నాట్ గో దేర్. సింపుల్. తప్పంటలేను, లీగల్గా తప్పు ఒప్పులు వేరే, కామన్ సెన్స్ అంటే ఒకటి అంట. అంతెందుకు, పెద్ద వరద వస్తుంది, మొత్తం ఈ పుప్పాలు కూడా అంతా ఫ్లడ్ వచ్చేసింది, బజ్జీలు తినడానికి పోదు. కామన్ సెన్స్ ఎవరు చెప్పారు నీకు? నేనేం కొట్టుకపోయిన కొట్టుకుపోయిన తర్వాత వరద తప్పు, ప్రభుత్వాలు నాలాలు క్లియర్ చేయలేదు, ఇట్లాంటి మాట్లాడిన తర్వాత ముందు ఎందుకు పోయినావు? ఇది ఫస్ట్. ఇది ప్రజలు థియేటర్కి వెళ్ళారు, అది వాళ్ళ డ్యూటీ. యాక్టర్స్ థియేటర్కి పోవడం ఏంటి? దే షుడ్ నాట్ గో దేర్. అది వాళ్ళ కామన్ మ్యాన్ ప్లేస్. అది నేను చూసి థ్రిల్ అయిపోతారు. ఒక 100 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి పోయి థియేటర్లో సినిమా చూడు. ఆల్రెడీ నువ్వు చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు, మళ్ళీ ఏం ప్రూవ్ చేసుకోవాలని పోతున్నావు? ఇదొకటి. రెండవది, థియేటర్ యాజమాన్యం అతను వస్తున్నాడని తెలిసినప్పుడు ముందే ఒక 2-3 డేస్లో ఒక నోటీస్ ఇవ్వాలి. లేదా మీరు వస్తున్నారు కానీ దేనికి వస్తున్నారు? జస్ట్ దూరం నుంచి ఒక చిన్న స్కఫోల్డింగ్ ఇస్తాం, అక్కడి నుంచి ఊపుతారా? యూ వాంట్ టు గో త్రూ ఆడియన్స్, లేకపోతే ప్రత్యేకంగా ఎవరైనా కలుస్తారా? ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, తొక్కిసలాట జరుగుతుంది, ప్రోటోకాల్ క్లియర్గా పాటిస్తారు. సో ఆ ప్రోటోకాల్ పాటించకపోవడం ఒక తప్పు. మూడవది, ఈ కామన్ మ్యాన్ కూడా సినిమా రిలీజ్ అయిన రోజే చూడాలి, ఎలాగో నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది, ఒక వారం రోజుల తర్వాత చూసిన సినిమాలో ఏ సన్నివేశాలు తీసేయరు. అలాంటప్పుడు అంత ఆవేశపడిపోనక్కర్లే. సో అయితే జనాలు కూడా మారాలి కొంచెం. సో ఇంత టెక్నాలజీ వచ్చిందా, ఇంకా అభిమాన హీరో అనే మూర్ఖత్వాల నుంచి బయటపడాలి. అభిమాన హీరో అమ్మ మీద ఉండదు అభిమానం. ఎప్పుడన్నా అమ్మని చూస్తావా అట్లా ఎగిరెగిరి? ఎప్పుడన్నా అమ్మ ఆటోగ్రాఫ్ తీసుకుంటావా? వాళ్ళ వల్ల ఏమొస్తుందబ్బా నీకు? వాళ్ళు నీకు రూపాయి ఇస్తారు, అన్ని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, నువ్వు కొంత ఎంటర్టైన్ వచ్చేసి మంచి యాక్టింగ్ చేసినని చెప్పు, కలిస్తే మంచి చేసినవా, వెరీ గుడ్ యాక్టింగ్ అని చెప్పాలంతే. అభిమానం అంటే నువ్వు ఆ పిచ్చి ఏమిటి అసలు? అతన్ని అట్లా హీరోలను నువ్వు లార్జర్ దాన్ లైఫ్ చూడడం ఏంది? నువ్వు అమ్మ నాన్నని ఎట్లా ట్రీట్ చేస్తున్నావు, ఫ్రెండ్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నావు, ఎవరన్నా ఆపరేషన్ మంచి చేస్తే మంచి చేసిన డాక్టర్ గారు ఆపరేషన్ అని చెప్తాం. అంతేగాని మనం ఎమోషనల్ అవుతాం, ఏమన్నా బట్టలు చింపేసుకుంటామా? అటనే ఇప్పుడు చిరంజీవో లేకపోతే అల్లు అర్జున్ వస్తే నేను చెప్తాను మంచి చేసిన, వెరీ గుడ్, వెరీ నైస్. ఈరోజు చేయాలి, పైసలు దొబ్బుతలేరు, అది వాళ్ళ డ్యూటీ. మనం 10 రూపాయలు తీసుకొని టీ సరిగా చేయకపోతే మనం క్వశ్చన్ చేస్తాం, సినిమా సరిగా లేకపోతే క్వశ్చన్ చేయాలి. నిజానికి సినిమా హిట్గా మనకు నచ్చకపోతే దే షుడ్ రిటర్న్ హాఫ్ మనీ. అటువంటి పాలసీ రావాలి, అయ్యే జాగి రావాలి దేవునిది. సో నేను సినిమాలకు పోను, నాకు హీరోల మీద ఒపీనియన్ లేదు, వాళ్ళ వాళ్ళు చావాలి, మనకు సంబంధం లేదు. చూడరా మూవీ? ఎవరు చూస్తాడు ఈ సినిమాలు? మంచి సినిమాలు చాలా ఉంది. మంచి చెడని ఎలా తెలుస్తుంది? నా ఛాయిస్ని బట్టి. మీరు చూడనప్పుడు ఎలా తెలుస్తుంది? నేను చూస్తాను, ఈ సినిమాలు చూడడం మానేశాను. అది ఎంతసేపు వాళ్ళ ఈగోలు. సినిమా కథ ఎక్కడుంది? అట్లా సన్నివేశాలుగా చూస్తానేమో. నేను థియేటర్కి వెళ్ళి చూడడం అనేది అసలు నాకు తెలిసి జీవితంలో చూడకపోవచ్చు. నాకు నచ్చే సినిమాలు వేరే ఉన్నాయి, అంటే నా అండర్స్టాండింగ్ వేరు. సినిమాలు వేరే ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్లెజెంట్నెస్ని కోరుకుంటాను నేను. అంటే ఇంత సభ్య సమాజంలో ఆ దుర్మార్గపు చేష్టలు ఏమిటి అసలు స్క్రీన్ మీద? ఈ ప్లెజెంట్ మూవీస్ లో ఒక సినిమా పేరు చెప్పండి. మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఉంది, లేకపోతే బిఫోర్ సన్ రైజ్ ఉంది, బిఫోర్ సన్సెట్ ఉంది, లేకపోతే సైలెంట్ మూవీస్ ఉన్నాయి, ఇరానియన్ మూవీస్ ఉన్నాయి, లేకపోతే డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఫింగ్ ఒక డాక్యుమెంటరీ చూసిన, అమేజింగ్ అసలు. యాక్చువల్లీ నీకు కొంత నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇది ఏంది స్టూపిడిటీ ఇది.
సరే జనాలు చూడండి, నాకు ఆ హీరోలతో ఆ సినిమాలతో నాకు రూపాయి ఉపయోగం లేదు. రెండోది నాకే జ్ఞానం ఇస్తలేవు. ఎంటర్టైన్మెంట్ అంటావా, నాకు యూట్యూబ్లో రకరకాల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇంకోటి అట్లాంటి వాటిని చూసి ఎంటర్టైన్ ఒక స్టూపిడ్ మైండ్ నాకేం లేదు. నేను రకరకాలు విన్నాను, జస్ట్ వైలిన్ వాయించుకొని ఎంజాయ్. నాకు లాల్గుడి జయరామన్ లాంటి వాడు వైలిన్ వాయిస్తే నేను ఎంజాయ్ చేస్తాను. నా స్థాయి వేరు. అంటే ఒక 1000 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి నా స్థాయి రావడానికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. నాకు పాలిటిక్స్ మీద ఆసక్తి లేదు. అంటే నేను తెలుసుకుంటాగా నేను చర్చించాను. చర్చించారా? అంటే చర్చిస్తే ఏమైతే మళ్ళీ ఎదుటి మనిషికి ఒపీనియన్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళీ నేను వాడికి జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. సో నువ్వు ఒక్కదానివి కెమెరా లేకుండా ఉంటే నీకు ఏదైనా చెప్తా. కానీ కొన్ని విషయాలు నేను ఓపెన్గా చర్చించదలుచుకోలేదు జీవితకాలం. బట్ ఐ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ పాలిటిక్స్. అది లోకల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. నేను చాలా బాగా అధ్యయనం చేస్తాను. వరల్డ్ న్యూస్తో సహా, నేషనల్ న్యూస్తో సహా అన్ని న్యూస్ వింటాను. నాట్ ఓన్లీ దట్, అన్ని ఆస్పెక్ట్స్లో కల్చరల్లీ లేకపోతే ఎకనామికల్లీ మన భారతదేశం ఎటువైపు వెళ్తుంది, ఎవరి లీడర్షిప్ ఎట్లా ఉంది, కాన్స్టిట్యూషన్ పరంగా మన హక్కులు ఏమిటి, ఎట్లా చేంజెస్ వస్తున్నాయి, ఏ ప్రభుత్వం ఏమేం చెప్పారు, ఏమేం చేస్తున్నారు, ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏమిటి, ఈ అలయన్సెస్ ఏమిటి, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది. నాకు ఒక టీం ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా వీ డిస్కస్ బ్యూటిఫుల్లీ. కానీ ఐ మేడ్ అప్ మై మైండ్. బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేస్తే అనవసరంగా ఒపీనియన్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఐ డిస్కస్ ప్యూర్లీ ఫిలాసఫీ. నా హోల్ పర్పస్ ఏంటంటే మీరు ఉన్న చోటు నుండి లిబరేట్ అవ్వడానికి నేను ఒక సహాయం చేస్తానంతే. అనవసరమైన ఆరాధన కానీ లేకపోతే అనవసరంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం కానీ, మీరు ఎక్కడి నుంచో బయలుదేరి నా దగ్గర రావడం కానీ అవసరం లేదు. జస్ట్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ బీ దేర్ అండ్ గెట్ లిబరేటెడ్ అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక పిట్ట ట్రై చేసినట్టు ఏదో కోయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నం సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతం. నేను చేస్తున్నది ఒక ఫ్లవర్ ఇట్లా బ్లాజమ్ అవుతుంది, అది సక్సెస్ అవ్వట్లే, ఫెయిల్ అవ్వట్లేదు, దానికి సాధ్యమేం చేసింది అట్లా నాకు సాధ్యమేం చేస్తున్నాడు. అట్లా జనాలు మిమ్మల్ని గుర్తుపట్టడం మీకు ఇష్టం? అట్లేం లేదు, గుర్తుపడతారు, నేను ట్రై చేయను దానికోసం. రెండోది నాకు ఒక ఇమేజ్ లేదు, నేను జనాలు గుర్తిస్తున్నారు కానీ నా జీవన విధానం మార్చుకోను. ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది 1,00,000 మంది గుర్తించిన తర్వాత మళ్ళీ డ్రెస్సులు మారుస్తారు, రోడ్డు మీదకి వెళ్ళరు, ఒక సెక్యూర్ ప్లేసెస్లో తిరుగుతారు. అట్లాంటిదంతా అబద్ధం, మాయలు పడ్డావు ఆల్రెడీ. జనాలు ఏమనుకుంటే నీకేమి, హాయిగా తిను, నీకు నచ్చితే రోడ్డు మీద పడుకో, పాడుకో, ఆడుకో. ఇప్పుడు ఎవడో నాకు మెసేజ్ పెడతాడు అప్పుడప్పుడు యూట్యూబ్లో, అంటే చాలామంది నాకు మీ మీద మంచి ఒపీనియన్ లేదు, పోయిందంటే వీడైంది. అసలు ఒపీనియన్ క్రియేట్ చేసుకోవద్దురా సాయం అని నేను చెప్తుంటే మళ్ళీ ఒపీనియన్ క్రియేట్ అయింది, దీనివల్ల పోయింది. అసలు ఏ ఒపీనియన్ లేకుండా చూడు. ఇది ఎట్లా ఉందంటే చేసుకోవద్దు, ఎప్పుడు చేసుకోవద్దు. మిమ్మల్ని ఎవరు గుర్తించొద్దు అంటలేను, గుర్తించడానికి నేనేం చేస్తలేనండి. జనాలు మిమ్మల్ని గుర్తించొద్దు, మీ ప్రొఫెషన్ ఏంటో ఒక క్లారిటీ ఉండొద్దు. లేదు, ఉంది కదా. ప్రాపంచికంగా శాండ్ ఆర్ట్ చేస్తాను, గిన్నెలు కడుగుతాను. నువ్వు శాండ్ ఆర్ట్ ఎందుకు విలువనిస్తున్నావు అనేది నా ప్రశ్న. గిన్నెలు కడిగేదాని గురించి కూడా మాట్లాడదాం. వై నాట్? ప్లీజ్. మంచిగా ఉంటుంది గిన్నెలు కడిగితే. అలా అనట్లేదు, అంటే అన్ని పనులు ఒకే శ్రద్ధతో చేస్తున్నా అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే ఓకే. ఇది నా ధ్యాన పద్ధతి. బుద్ధుడు ఎట్లయితే ఒక ధ్యాన పద్ధతి నచ్చినట్టుగా వాళ్ళు బతకాలంటారు. నచ్చడం నచ్చకపోవడం సమశ్రద్ధ. మరి ఎందుకు ఆ పిట్టను అలా బంధించలే, దాన్ని కాపాడుతున్నాం. ఎందుకంటే దానికి ఇంకా రెక్కలు రాలేదు. ఎక్కడ పుట్టింది? అది ఎక్కడో రోడ్డు మీద దొరికింది మాకు ఈరోజు. అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఆల్రెడీ చెప్పేసిన దాని నుంచి నేను పక్కకు తప్పుకుంటున్నా. దాని బాధ్యత వాడు తీసుకున్నాడు. ఇంతవరకు దాని మొహం కూడా చూడలేదు నేను. సో అదొక ప్రాణం కదా పాపం, చిన్నగా ఉంది. పిల్లి తిరుగుతుంది కింద, కుక్క పిల్లి చంపేస్తాయి. అది ఎగిరి అట్లా ఆకాశం నుంచి చెట్టు మీదకి ఎగరలేదు, ఇంకా ఎగిరి మళ్ళీ నేల మీదకి రావాల్సింది. ఇంకా శక్తి రాలేదు, అన్యాయంగా చచ్చిపోతుంది. వీఆర్ జస్ట్ ప్రొటెక్టింగ్. ఒక 2 days or 3 days తర్వాత కాస్త స్ట్రాంగ్ అవగానే తప్పకుండా వెళ్ళవలసిందే. మాంసాహారం తింటారా? నో. వైలిన్ వాయిద్దామా? అరే వైలిన్. ప్రేక్షకుల కోసం ఒక వైలిన్ వాయిస్తారా? తప్పకుండా. మళ్ళీ అడుగుతాను. तेरी प्यारी प्यारी सूरत को किसी की
వస్తుందా? చెప్పేదన్న పాట చెప్పు మంచిది. దీన్ని ఆలాపన అంటారు. అంటే గాలి, జస్ట్ గాలి అట్లా వస్తుంది అట్లా. ఈ గాలి నేర్చుకున్నారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చాలా కష్టం. నేను జీవితంలో నేను ఎప్పటికీ టీచింగ్ చేయను, ఒక సంస్థ పెట్టను, నాకు శిష్యులు వద్దు, లేదా నేను ఎవరికి టీచర్ని కాదు, నాకు ఎవరు బాస్ లేదు. మనకి తెలిసింది 10 మందికి నేర్పించడంలో తప్పు. నేర్పించను, విని నేర్చుకోవాలి. నేర్పించకూడదు, కర్తగా ఉండక అసలు అయ్యే. మీరు విని నేర్చుకున్నారా? కొంతవరకు. ఎందుకంటే గురువు ఎంత చెప్పినా నీవు వినకపోతే రాదు కదా. సో అందుకని నేను చెప్తున్నా, అది నీ ఇష్టం. ఇంకా అది నేను అడిగితే చెప్పడం కానీ టీచర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అట్లా. ఇప్పుడు పెయింటింగ్ ఉంది, నేను చేస్తే నువ్వు కూడా కలర్స్ తీసుకొని చెయ్యి, అంతే తప్ప టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ నేను జీవితకాలానికి పొందబెట్టేసింది లేదు. ఇంకా అది నాకొద్దు. అంటే నేను జీవిస్తున్న జీవితానికి సమాజంలో ఏదో డబ్బు సంపాదించడానికో పేరు ప్రఖ్యాతులు వస్తేనో కాదు. ఎందుకని వి బిలాంగ్ టు డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్. మీ టీచర్స్ దగ్గర ఏమైనా బ్యాడ్ చేదు అనుభవాలు ఉన్నాయా? అయ్యో చిచ్చి అట్లాంటివి ఏమి లేదు. అది అనవసరంగా బాధ్యత. నేను సెట్ కాదు, అంటే నాకు వద్దు. అది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళు చేయాలి కూడా. ఎవరు నా దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. మా ప్రేక్షకుల కోసం ఏదైనా సాంగ్ వాయించగలరా? పాడట్లా బాగుంది. ఈ మధ్య వచ్చిన పాడ పాట కదా, దాంట్లో ఆ రాగం ఇది. ఆ రాగం ఎవరికి గుర్తుపట్టలేరు. వైలిన్లో చాలా డైనమిక్స్ ఉంది.
బ్రెయిన్లో చాలా డైనమిక్స్ ఉన్నాయి, అందుకే చాలా టైం పడుతుంది. న్యూయాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇదిసేపు ఒక రాగం వాయించినాం కదా, అక్కడి రాగం మారిపోయింది. బాధ, పాడుకోవచ్చు. దీంతో పాటు పాట అర్థం అవ్వలేదు, నేను అసలు పాట వాయించలే. ఇప్పుడు ఏదో పాడబోతున్నారు కదా, అంటే ఆలాపన వేణువైవోచాను భువనానికి, గాలిపోతాను గగనానికి. భజనలాగా పాడుకోవచ్చు, సినిమా పాటలాగా పాడాల్సిన ఉదాహరణకి చూపే బంగారమాయనా పాడుకోవచ్చు అట్లా. సో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కట్టిన టెంపుల్ ఎందుకు పాడుకోవాలి, దానికి మనం జోడించవచ్చు. ఎగ్జాంపుల్, చూపే బంగారమాయనా, చూపే బంగారమాయనా, చూపే బంగారమాయనా, చూపే బంగారమాయనా, చూపే బంగారమాయనా, చూపే బంగారమాయనా. అట్లా మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు సంగీతంలో. ఇప్పుడు మనం మనసులో అనుకున్న అక్షరం ఎగ్జాక్ట్లీ దాని మీద ఎలా ప్లే అవుతుంది, ఇన్బిల్ట్ అక్కడ నాలెడ్జ్ అంతే. అది నాలెడ్జ్ అంటే కొంత అవగాహన వల్ల రావాల్సిందే. అంటే ఇది చెప్పడానికి రాదు. ట్రిక్స్ ఏంది, శబ్దానికి ఎట్లా ట్రిక్ ఇప్పుడు చెప్పలేము, ఎలా వస్తుంది అది శృతి వల్ల. ఇప్పుడు ఇదే స్వరాలు, దానికి సాహిత్యం మందాకిని మందాకిని మందాకిని. ఇప్పుడు స్వరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏదన్నా అనుకో, బట్ దాని వెనుక ఒక స్వరం ఉంది. ఆ స్వరం మీద నువ్వు ఏదైతే గోడ ఉంది, రంగు ఏదన్నా వేసుకో. సో దాని మీద బేసికల్ అది అవగాహన వచ్చే వరకు టైం పడుతుంది ఎవరికైనా. ఇప్పుడు నేను డమ్ పర్సన్ కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది చాలా. నాకేది త్వరగా అర్థం కాదు, ఒకసారి అర్థమైందా మామూలుగా అర్థం కాదు. ఇంకా వాయించాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఊరికే అంటే ఎక్కడైనా చూసారా? చూశాను, లాల్గుడి అంటే విన్నాను చిన్నగా ఉన్నప్పుడు. మా ఇంటి పక్కన బ్రహ్మచారి అంకుల పైన ఉండేవాడు. నేను చాలా ఆ శబ్దాన్ని చాలా ఎంజాయ్ చేసిన. ఆ సెన్సిటివిటీ అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏమీ లేదు,
ఒక ఏకాంతం ఉంది, చిమ్మ చీకటి ఉంది. ఆ శబ్దాన్ని బాగా ఇష్టపడేవాడిని. ఆ సెన్సిటివ్ చిన్న శబ్దం, అందులో ఏం లేదు. ఇప్పుడు సినిమా అనుకో, హీరో ఉంటాడు, డ్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది, నడుము ఉపడాలు ఉంటుంది, ఇక్కడ ఏం లేదు. అన్నీ ఉన్నా దాన్ని చూసి నువ్వు థ్రిల్ అవ్వడం వేరు. అసలు ఏమీ లేని దాన్ని చూసి థ్రిల్ అయినావు అనుకో, అసలు అన్నీ ఉన్నదానికి ఇంకెంత ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు నేల మీద కూర్చొని సాదాసీదా జీవితాన్ని అనుభవించగలిగితే, నీకు సుడిబావుని డబ్బులు వచ్చి ఒక బెంచ్ కారు ఉందనుకో, దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తావు నువ్వు అసలు. అంటే ద సెన్సిబిలిటీ నీకు ఎంత ఉందనేది ఇంపార్టెంట్. అట్లా నేను లైఫ్ పట్ల నా సెన్సిటివిటీని పెంచుకున్నా 2009 నుంచి. నేను చెత్తని అసలు వెల్కమ్ చేయను, నాకొద్దు. ఈ ప్రపంచంలో ఫేమస్ కాకపోయినా ఏమీ కాదు, ఈ సమాజం గుర్తించకపోయినా ఏమీ కాదు. సమాజం గుర్తించకపోయినా ఏమీ కాదన్నప్పుడు అసలు ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏంటి? అది ఇంటర్వ్యూ కాదు, నీ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఐఎమ్ స్పీకింగ్ టు యువర్ ఫ్రెండ్ అంతవరకు. ఇప్పుడు కెమెరాలు నువ్వు రికార్డ్ చేసింది డిలీట్ చేసినా సరే నేను ఎంత కూడా బాధపడను. అంటే నేను ఎప్పుడు కంప్లైంట్ కూడా చేయను. నీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఎప్పుడు అప్లోడ్ చేసినా అడగను. నేను చూస్తాను, ఆల్రెడీ విన్నాను కదా, నేను మళ్ళీ స్పెషల్గా చూడకపోవచ్చు, బట్ ఐ నో నేనేం చెప్తున్నాను అన్నది నాకు ఒక అవగాహన ఉంది. అట్లా మ్యూజిక్ మన మనసుకి చాలా మ్యూజిక్ ఒక మంచి మెడిసిన్ అని అంటారు, ఇది నమ్ముతారా? కొంతవరకు, అన్ని కొంతవరకే. ఎందుకంటే నువ్వు తృప్తి కోసం మ్యూజిక్ వినకూడదు, తృప్తిగా ఉండి మ్యూజిక్ విను. అది మనం బాధలో ఉన్నది కనెక్ట్ అవుతుంది, అవదు ఆనందంలో అవదు రిలేటెడ్ సాంగ్ నిజంగా అవదు నిజంగా బాధలో లేదు, అవదు. అది అవుతుంది. నిజంగా బాధలో ఉంటే అసలు యూ డోంట్ లిసన్ టు ఎనీథింగ్, అసలు ఆ స్పేస్ ఉండదు. ఇదంతా ఊరికే ఫిలసాఫికల్గా గిన్మాలు చూసి మనకు అబ్బింది. కానీ నిజంగా నువ్వు బాధలో ఉంటే నువ్వు ఏ పాట వినవు అసలు, బికాజ్ యు ఆర్ సో ఫుల్ ఆఫ్ సంథింగ్, దానికి అంత స్పేస్ ఉండదు. ఆ టైంలో ఎవడన్నా కుయ్యను వైలిన్ వస్తే ఎత్తి వాళ్ళకూడదు, తీసింది అసలు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు 2-3 రకాల బళ్ళు ఉంది అంట. ఎవడో నూకితే పోయే స్టార్ట్ అయ్యే బండి ఒకటి, కిక్కు కొట్టగా స్టార్ట్ అయ్యే బండి 2. ఆ 2 నేను కాదు, అది స్టార్ట్ అయ్యే ఉంది నా బండి. మళ్ళీ ఎవరు మోటివేషన్, ఒక గొప్ప ఫిలాసఫర్ స్పీచ్ వింటే బాగుంటుంది, అసలు పొద్దున ఇది వింటే అసలు అవి ఛార్జ్ అవుతా, అట్లాంటి బక్వాసులు ఏమీ లేవు. మొబైల్ వాడతారా? ఎందుకు వాడతాం, అవసరం మేరకు అంతే. ఏది ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడకూడదు. సబ్బులాగా బాగుందని రోజంతా రుద్దుకోం కదా, అన్నీ అవసరం మేరకు. అట్లా ఉండదు, వైలిన్ జీవితంలో భాగం అంతే. ఇంకా అయిపోయింది, ఇంకా పెయింటింగ్ జీవితంలో భాగం. అట్లా భాగమైన దాన్ని ఇంకా మనం విభజించుకోము. ఇంకా ఒక పెయింటింగ్ ఎంత టైం తీసుకుంటారు? మనం వేసే సబ్జెక్ట్ని బట్టి. బుద్ధుని పెయింటింగే వేయాలి, ఎక్కువ టైం పట్టదు. కానీ ఇప్పుడు ఇది ఉందనుకో, ఒక 4 hours. 4 hours పడుతుందా? ఇంకా ఎక్కువనే పడుతుంది రాకపోతే. అట్లా టైం ఇంపార్టెంట్, అందుకే మనం ఆ జోన్లోకి ఎంటర్ కావద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పెయింటింగ్స్? ఒక couple of years అయింది, గుర్తులేదు, ఎప్పటిదప్పుడే నాది. ఇప్పుడు ఎవరన్నా అడుగుతావు ఎన్ని సంవత్సరం తింటున్నావు అని, కాదు బా, ఎన్ని సంవత్సరం తింటున్నారని అడుగుతావు నువ్వు. అట్లా జీవితంలో భాగం అది. కాదు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరెవరు ఏ సమాధానం ఇస్తారో నాకు తెలియదు. నేను ఇస్తున్నది నా జవాబు, ఇట్ ఈస్ నాట్ కాపీడ్ ఫ్రమ్ ఎనీవేర్. నేను నా జీవితంలో భాగం చేసుకున్న తర్వాత నాకు ఈ క్వశ్చన్స్కి జవాబులు తెలియదు. ఇంకా ఇప్పుడు టీవీ ఎన్ని గంటలు చూస్తావు అని అడుగుతావు, అది సపరేట్ ఉంది కాబట్టి. ఎప్పుడన్నా ఇట్లా చెప్తావా, నీ అరచేయి ఎంతసేపు చూస్తావు నువ్వు అని నేను అడిగితే ఏం చెప్తావు దానికి? నీ అరచేయి ఎంతసేపు చూస్తావు ఎవరికి తెలియదు నీకు. బేసికల్లీ నువ్వు చూసినా దాన్ని సమయంలో భాగంగా చూడ, అవసరమైతే చూస్తావు అంతే. అట్లా పెయింటింగ్ చేస్తున్నా నేను, అంతకంటే క్యాజువల్గా. అసలు ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్. ఏమి కాదు, చెప్తున్నా కదా,
ఈ ఒక అనామకుడిగా మరణించిన ఏమి కాదు ఈ భూమి మీద. అనవసరంగా ఆరాటపడి ఈ తొక్కలో జనాలు అప్రిసియేషన్ పొందాలని పరిగెత్తి మూతిపండు రాలగొట్టుకునే బదులు నేను ఈ సమాజానికి టెంకాయలు కొట్టేసిన ఆల్రెడీ. నాకొద్దు. గుర్తిస్తే గుర్తించని. నేను సమాజాన్ని బ్రేక్ చేయను, సమాజాన్ని నేను అనార్కిస్ట్ని కాదు, సమాజాన్ని నేను డిస్టర్బ్ చేయను, నేను రోడ్డు మీద చెత్త చేయను. నేను ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఒక సమాజంలో సిటిజన్గా అంత కేర్ఫుల్గా ఉంటాను. బట్ ఇదొక్కటి తీసేసిన గుర్తింపు కోసం తహతహలాడే వింత వ్యాధి నాకు లేదు. ఎవరిని గుర్తిస్తే ఐ అప్రిషియేట్ ఇట్. నువ్వు గుర్తించావనుకో అది పూర్తి నీ క్యాలిబర్ అది. ఎందుకంటే నేను ఏం ప్రదర్శించకపోయినా నువ్వు గుర్తిస్తున్నావు. ఇప్పుడు గుర్తించాలంటే ఒకడు రకరకాల ఆకులు గీకులు కట్టుకొని డ్యాన్స్ చేస్తారు ఒక టిక్ టాక్లో, అందరూ వాళ్ళు గుర్తిస్తారు. మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరు గుర్తిస్తారు చెప్పు? ఇప్పుడు ఎవడో అందరు నడుచుకుంటూ పోతున్న చోట ఒకడు ఉల్టా పల్టా నడుస్తున్నాడు, వాడిని గుర్తిస్తారు. అందరూ బట్టలు వేసుకున్న చోట ఎవడన్నా బట్టలు వేసుకోకపోతే గుర్తిస్తారు. ఆడుగా ఉన్నవాడిని గుర్తిస్తారు. నేను ఏ ఆడుగా లేను, మామూలుగా ఉన్నా. మిమ్మల్ని గుర్తిస్తున్నారంటే మీరు ఆడే అయి ఉండొచ్చు. నా యొక్క రూపం వల్ల గుర్తించారనుకో వాళ్ళు సూపర్ఫిషియల్గా చూశారని. నా స్థితిని చూసి గుర్తించారనుకో వాళ్ళు నిజంగా నన్ను గుర్తించారని. అట్లాంటి వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ నిజంగా ఎవడన్నా నా స్థితిని చూసి గుర్తించాడు అనుకో వాడు అమేజింగ్ పర్సన్ అన్నట్టు. అట్లాంటి వాడు నాకు తెలిసి నేను మరణించే లోపు 100 మంది కంటే ఎక్కువ ఉండరు. అంతకంటే ఎక్కువ కుదరదు కూడా. అంటే ఇది ఆర్డినరీ డైమెన్షన్ కాదు మనం డెసిఫర్ చేయడానికి. బ్రతకడానికి డబ్బు అవసరం. డబ్బు కావాలంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలి. మీకు డాక్టర్, ఇంజనీరింగ్ అలా ఏది ఇంట్రెస్ట్ లేదు. ఎలా మరి? అసలు నాకు ఉద్యోగం అంటే ఇష్టం లేదు. ఎట్లో అట్లా గడుస్తుంది. ఇస్కాన్ టెంపుల్ పోతే సాంబార్ అన్నం పెడతారు. ఏముంది ఈ రకరకాల టెంపుల్స్ పోదాం అంటే చెప్తుంది. ఇప్పుడు కాదు అంటే బతకడం అసలు సమస్య కాదు. నువ్వు పని చేస్తూ పో, డబ్బు వస్తుంది అంతే. నీకు బతకడానికి ఎక్కువ డబ్బు ఎందుకు? అసలు నీ లగ్జరీస్కి ఎక్కువ డబ్బు కావాలి. అవసరం ఉన్న డబ్బు అందరూ సంపాదించుకోగలరు. వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలన్న ఆలోచన వల్ల నువ్వు డబ్బు ఎక్కువ ఎర్న్ చేస్తున్నావు. నీకు ఒక చిన్న రూమ్ సరిపోతా కుటుంబం తాగే బతకడానికి? యూ నీడ్ ఎ స్పెషల్ రూమ్, యూ నీడ్ ఎ స్పెషల్ స్క్రీన్. నాకు ఖచ్చితంగా మేకప్ కిట్ ఉండాల్సిందే, నాకు ఖచ్చితంగా అట్లా నీకు లగ్జరీస్తో నీకు డబ్బు అవసరమవుతుంది ఎక్కువ. నాకు అక్కర్లేదు. నేను ఫండమెంటల్స్ని పట్టుకొని ఉన్నా. ఇప్పుడు ఈ భూమి మీద నుంచి అన్ని డిసెపర్ అయిపోయినా నేను చిన్న పేపర్ తీసుకుని బొమ్మ వేసుకుంటూ బతికేస్తుంటే ఐ డోంట్ ఈవెన్ క్రై. అట్లా అంటే నేను అన్నిటిని అవసరార్థం ఉపయోగించుకుంటున్నా. నేను వాటితో నాకు అటాచ్మెంట్ ఏమీ లేదు. అట్లా అంతేనా? ఓకే. ఇంకేమన్నా అడగాలి? తెలియదు నాకు. నువ్వేమన్నా అడిగితే ఓకే. నువ్వేమైనా పాట పాడు. ఫీల్ అవుతున్నారా ఏమన్నా? ఇప్పుడు వచ్చింది క్వశ్చన్స్ లేదు లేదు, అసలు టైమే లేదు వేస్ట్ చేయడానికి. నిజంగా నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాకే జీవిత లక్ష్యాలు ఉంటాయి. అసలు నీతో ఎప్పుడు మాట్లాడను నేను. ఎందుకో తెలుసా? అప్పుడు నేను CNN, IBN లేకపోతే టైమ్స్నో అట్లా ఒక అంబిషన్ పెట్టుకుని పనిచేస్తే, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాడు లేకపోతే చిరంజీవి షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేయరు? వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందని. ఇప్పుడు ఏ గ్రాఫ్ లేని వాడు ఎవరితోనో మాట్లాడతాడు. సో దిస్ ఈజ్ నీ జీవితంలో రియల్ ఇంటర్వ్యూ ఇది. ఎందుకో తెలుసా? ఏ లక్ష్యం లేనివాడు నిజంగా నిన్ను గుర్తించి నీతో మాట్లాడుతున్నాడు. గుర్తించినట్టే గుర్తించారు కానీ నేను ఒక స్థాయిలో ఉంటే నేను నీతో మాట్లాడేదాన్ని కాదని అన్నారు. నేను చెప్పేది అది కాదు. మీరు అన్నారు కదా, నేను అన్నది అది కాదు. నాకే లక్ష్యం ఉంటే నీతో మాట్లాడను కదా నేను అంటున్నా. ఇప్పుడు నాకే జీవితంలో చాలా ఎదగాలని లక్ష్యం ఉందనుకో, అప్పుడు నేను బేరేజ్ వేసుకుంటే ఏమితో మాట్లాడితే నాకు వ్యూస్ వస్తాయా, ఇది నాకు ఉపయోగపడుతుందా అని ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎందుకు మాట్లాడుతా అంటే నాకు లక్ష్యాలు లేవు కాబట్టి నిజంగా మాట్లాడుతున్నట్టు. నీతో లక్ష్యం ఉంటే నా లక్ష్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతా. నా నెక్స్ట్ స్ట్రాటజీకి అనుగుణంగా నీతో ప్రశ్నలు అడిగిపిస్తాను. అంటే ఒక PR ఉంటాడు, మా సార్ భవిష్యత్తులో ఇది ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, ఈ ప్రశ్న అడగాలి మీరు అని చెప్తాడు. నీకు ఫ్రీడమ్ ఎక్కడిది? సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆనెస్ట్ ఇంటర్వ్యూ. ఎందుకో తెలుసా? ఏ లక్ష్యం లేని వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడు. జీవితకాలానికి ఇది ఇంతే. మనం 50 ఏళ్ళ తర్వాత కలిసిందా, నీ పనులు నా పనులు ఊసిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూ చేసుకున్న విషయం ఇంతే. ఇప్పుడు ఏ లక్ష్యం లేదు, నేను ఒక పనికి రాని వ్యక్తి అని అట్లా లేదు. నేను అట్లా లేదు. అయ్యో అట్లా రకరకాల పదాలని కలపకు. నేను పనికిరాని వ్యక్తిని నేను అంటున్నాను. భలే ఉన్నావు. నీకు పనికిరాని అది వేరే సంగతి. అట్లాగలే లక్ష్యం లేకపోతే పనికిరాని వ్యక్తి. ఇప్పుడు వర్షం వస్తుంది, దానికి ఏ లక్ష్యం ఉంది? లక్ష్యం అంటే ఈ ప్రపంచంలో నువ్వు గుర్తింపు కోసం చేసే ప్రయత్నం వల్ల నీకు అంబిషన్ ఉంది. అదర్వైజ్ జీవితానికి అంబిషన్స్ అక్కర్లేదు. ఉన్న వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయను, నాకు లేవంతే.
పనికిరాని వ్యక్తిని ప్రకృతిలో ప్రతిదీ పనికొచ్చేదే ఉంటుంది, అదర్వైజ్ నువ్వు చచ్చిపోతావు అంతే రేపే. ఓకే. ఒకవేళ అది పనికిరాంది అనుకో, ప్రకృతి ఉంచదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసేయలే సమాజంకి వెళ్ళి, పనికిరాని తీసేస్తుంది, ఎలిమినేట్ చేసేస్తుంది. పనికొచ్చే వాడిని ఎంత దుర్మార్గమైన ఉంచుతుంది అది. కొన్నిసార్లు పనికి వచ్చినా రాకపోయినా ఎవరికి పనికి రావడం, ఎవరికి ఉంచుకున్న వాళ్ళకి నీకు తెలియాలి నువ్వు పనికి వస్తావాలి. స్టిక్ ఉపయోగం లేకపోయినా ఉంచుకుంటారు. అట్లా నేను ఉంచుకోను, అట్లా నాకు అసలు అలాంటివి లేవు. అసలు నాకు దేని మీద అభిమానం లేదు, అసలు నాకు మమత అభిమానాలు లేనే లేవు. అది అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. మనిషిని నాశనం చేసి 2 పదాలు, ఈ 2 దరిద్రాలు ఒకటి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా? అసలు అవసరం లేదు. ఎప్పుడన్నా నీ చేయి నువ్వు ప్రేమిస్తావా? ఎప్పుడన్నా దాన్ని ముద్దు పెడతావా? నీలో భాగమైన దానికి ప్రేమ ఎక్కడ తప్ప, నీలో భాగం అవడమే ప్రేమ, మళ్ళీ ప్రత్యేకంగా ప్రదర్శించడం ప్రేమ కాదు. ఓకే. అట్లా ప్రేమ మీద మీ ఒపీనియన్? ఈ ఒపీనియన్ ఏం లేదు, ఉన్నది అది ఉంది ఉంది ఖచ్చితంగా. అంటే నీ యొక్క సమగ్ర స్థితి నుంచి నువ్వు ఒక అడుగు ముందుకేస్తే ప్రేమ. అంటే మనం ఎవరిని ప్రేమించలేమా? ప్రేమించవచ్చు. నీ సమగ్ర స్థితి, నీవు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ప్రేమ ఎట్లుంటుంది? ఎగ్జాంపుల్, చాలా మంది ఐ లవ్ చెప్తున్నారు, గులాబ్ పువ్వు ఇస్తున్నారు, వాడు యాక్చువల్గా అమ్మాయి ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాడు, లవ్ ఎట్లే. ఆమె కులం చూసి, ఆమె అందం చూసి పువ్వు ఇచ్చావు, లవ్ ఎట్లే. ఏదో ఒక ఎక్స్పెక్టేషన్. అట్లా కాకుండా నువ్వు సమగ్రతలో నుంచి ఏదైనా ఇస్తే అది ప్రేమపూర్వకంగా ఇచ్చినట్టు. నీ యొక్క ఇంటిగ్రిటీనే లవ్ తప్ప దెర్ ఇస్ లవ్వింగ్ అనేది ఏమి లేదు. నీ ఇంటిగ్రిటీనే లవ్ అంతే. అట్లా అంతకుమించి ఏముంది ఇక్కడ? కూల్. అమూల్యమైన సమయాన్ని అసలు సమయం లేదు, నిజంగా అమూల్యమైన సమయం అయితే మనం ఎప్పుడు మాట్లాడుకోము ఇంకా. ఎందుకో తెలుసా? అమూల్యమైన సమయం అయితే క్యాల్కులేషన్ వచ్చేసింది. అమూల్యం లేదు, సమయం లేదు. నువ్వు ఒక మనిషి, నేను ఒక మనిషి, నీకు అనిపించింది నాతో మాట్లాడాలని, నేను నిజంగా చాలా బాగా నీతో మాట్లాడినా. దీనికి ఏ ఎజెండాలు లేవు, దీని ద్వారా మన ఇద్దరికి సాధించేది ఏమి లేదు. ఈ ఇంటర్వ్యూ లేకపోయినా భూమి మీదకి వచ్చిన నష్టం లేదు ఈ మానవ జాతికి. అయినా వి డిడ్ ఇట్. అది అంటే ఈ ప్రపంచం ఎదురేం చూస్తలేదు మన ఇంటర్వ్యూ కోసం. ఈ అనంతమైన కౌనికిస్గా గొట్టంగాళ్ళ మధ్యన నేను కౌనికిస్గా గొట్టంగా నేను అనను, బట్ నన్ను అనుకుంటాను. సో అందుకని దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, ఆనెస్ట్ ఇంటర్వ్యూ అంతే తప్ప ఒక ప్రొపగండా బేస్డ్ ఇంటర్వ్యూ కాదు ఇది. దీనివల్ల నీకే ఉపయోగం లేదు, నాకే ఉపయోగం లేదు, మన ఇద్దరం ఎంజాయ్ చేసినాం. ఇది తప్పకుండా జీవితకాలం నీకు గుర్తుంటుంది. ఒక కామన్ మ్యాన్ తో మాట్లాడడం సంతోషం. ఇది ఒక్కటే పరమ సత్యం నువ్వు చెప్పింది, మిగతాదంతా బకవాసే. అదొక్కటే ట్రుత్, అదొక్కటే ట్రుత్. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఎల్. అంటే ఇప్పుడు మళ్ళీ నాతో చేయవా? అలా కాదు, మరి ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూ అంటే అసలు ఆ కేటగిరీలో నేను రాను. నేను అందుకే వచ్చాను కదా. ఇంత ముందు వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను. అచ్చా, ఎవ్రీ వీడియోకి ఎండ్ కార్డ్ ఇదే నాది, సేమ్ డైలాగ్. ఓకే సరే, నువ్వు చెప్పుకో. కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లనే సరదాగా మనం మాట్లాడుకుందాం అంటే బుక్స్ రిలేటెడ్ ఏదైనా సరే, లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ డిస్కస్. జనాలు చూస్తారా చూడరా అనేది ఇంపార్టెంట్ కానీ అసలు జనాలు చూసే వీడియో చేయాలంటే ఇది కాదు పద్ధతి. నేను అనుకుంటే అసలు వారం రోజుల్లో మొత్తం వైరల్ చేసేయచ్చు, ఐడియాస్ లేక కాదు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది మనకు. వాడికి జవాబిచ్చి, వీడికి జవాబిచ్చి, వ్యవస్థకి జవాబిచ్చి, ఇదంతా మనం ఫేమస్ అవుతాం కానీ మన ప్రశాంతత పోతుంది. హెడ్ఏక్. నేనేమనుకుంటున్నా, ప్రశాంతంగా ఉంటే చాలు, ఫేమస్ అయిపోయింది. కాకపోతే అట్లా సిద్ధాంతాలన్నీ బాగున్నాయి. సిద్ధాంతం ఓకే, ఇది బాగుంది సిద్ధాంతం, ఐ అగ్రీ. అంటే ఆచరిస్తున్న జీవన విధానం ఇది. దాని రిజల్ట్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2 years వస్తే 1 year మనం కలుస్తాం అనుకో. యాక్చువల్లీ సీ మీ, నువ్వు నిజంగా నన్ను చూడు, వీడు ఏం చెప్పాడు, ఏం ఆచరిస్తున్నాడు, ఇది ఫేకా రియలా, నీకు ప్రమాణం అవుతుంది, ప్రపంచానికి కాదు. అట్లా ఇంకా నా జీవితంలో నువ్వు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు. ఇప్పుడు భవిష్యత్తులో చెప్పొచ్చు, నేను చెప్పినప్పుడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాడు, ఈజ్ ఫేక్. అసలు ఏ గుర్తింపు లేదన్నాడు, గుర్తింపు కోసం ఏ ప్రయత్నం చేయనన్నాడు, ఇప్పుడు గుర్తింపు కోసం నానా సంకల్పం నాకుతున్నాడు, వీడు అబద్ధం, వీడు ఫేక్ అని నువ్వు చెప్పొచ్చు. అప్పుడు నేను ఆపను. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఏమంటారు, కండెమ్ మీ ఆర్ క్వశ్చన్ మీ. అట్లా నిజంగా మీతో ఇంటర్వ్యూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. చాలా సంతోషం. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎల్ న్యూస్. స్టే ట్యూన్ విత్ ఎల్ న్యూస్. చాలా సైనింగ్ ఆఫ్.